సరే, ఏదైతే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు తిరుమలలో పార్టీని ప్రకటించారు, ఏపీ ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తారు. పార్టీ పెడతానని ప్రకటించడంతో ప్రజాస్వామ్యంలోనే రాజ్యాంగబద్ధంగాను ఎవరైనా పెట్టుకోవచ్చు పార్టీ. వాళ్ళు పాతం గతంలో ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ తాలూకా సైద్ధాంతికాల ప్రకారం పార్టీ పెట్టుకునే ఇది ఉంది. బాధ్యతనే కాదు, ఎవరు వచ్చినా సరే ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, దేశాభివృద్ధి కోసం పెట్టే పార్టీలు ఉండాలి. అలాంటి దిశలో ఉంటేనే పార్టీలకి మనుగడ ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు విజయసాయి రెడ్డి పెట్టినా, లేకపోతే ఇంకెవరు ఒకరు కొత్తగా ఇంకొకరు పెట్టినా, ఏ పార్టీలు పెట్టినా మనం ఏమి చేస్తాము, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువలకి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగాను ఉండేటట్టుగా ఉంటేనే వాళ్ళకి మనుగడ ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఎవరు ఎన్ని పార్టీలు పెట్టుకునే ఇది ఉంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇచ్చేస్తారు. రాజ్యాంగంలో వీళ్ళు పెట్టుకోకూడదు, వీళ్ళు రాకూడదు అని చెప్పేసి ఎక్కడ ఏ నిబంధన కూడా ఇది లేదు. సరే, ఏదైతే ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి గారు పెట్టిన పార్టీ వల్ల ప్రస్తుతం ఉన్న టీడీపీకి నష్టం అంటారా, వైసీపీకి నష్టం అంటారా? అది భవిష్యత్తులో తేలవలసిందే. కానీ వీళ్ళ తాలూకా సిద్ధాంతాలు ఏమిటి, వీళ్ళు ఏ విధంగా వస్తారు, దాని తాలూకా ఎజెండాని ప్రకారము ప్రజలు నమ్మే విధంగా, వాళ్ళకి నమ్మకం చేకూర్చే విధంగా వీళ్ళు ప్రవర్తించే విధానం ఉంటే తప్పకుండా రావడానికి అవకాశాలు ఉంటాయి. చెప్పిన విషయాల్ని మా దృష్టి కూడా వచ్చింది. నా పేరు పురాపురం. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేయడానికి ఎంతైతే హక్కు ఉందో, ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా పదవి కోసం కానీ, పార్టీ కోసం కానీ తను సొంత నిర్ణయం తీసుకొని పార్టీ పెట్టొచ్చు, పదవి కోసం ఆశించవచ్చు. కానీ ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినప్పటికీ కూడా ప్రజలకు ఒరిగేది జరిగేది ఏమైతే ఇప్పుడు వరకు కనిపించలేదు. విజయసాయి రెడ్డి గారు తిరుపతిలో ఇప్పుడు ప్రకటించిన సందర్భం చూస్తే ఇప్పటికే కోకొల్లగా ఉన్న రాజకీయ పార్టీలు కనుమరుగైపోయేవి, కొన్ని కాలగర్భంలో కలిసిపోయేవి, ఉన్నటికి కూడా గుర్తింపు లేకుండా పోతుంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు త్వరలో ప్రకటించబోతున్న రాజకీయ ప్రణాళిక, రాజకీయ ప్రణాళికని ప్రకటించబోతున్న చెప్పినప్పటికీ కూడా అది ఏ మేరకు కూడా తను అనుకునేది, తన ఆశయం నెరవేరదు. రాజకీయ పార్టీలు ఇలాంటి ఇంకెన్ని వచ్చినా సరే బ్రతకలేవు, బట్ట కట్టలేవు. ప్రజలకి ఎటువంటి న్యాయం కానీ, ఎటువంటి ఉపాధి కానీ జరిగేది అయితే లేదు. ఎప్పటికే ఉన్నవి కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పార్టీలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ప్రజలకు కావాల్సింది కూడు, గుడ్డ, గూడు. ఈ మూడిటికి కూడా లోటు లేకుండా ఉపాధిని, ఒకవైపు ఆదాయ వనరుల్ని, మరోవైపు పంటలు పండడం కోసం సాగునీరు, తాగునీరు అందించగలిగినాడే ఏ పార్టీ అయినా సరే మనుగడ ఉంటుంది, బ్రతికి బట్ట కట్టగలదు. ఈరోజు ప్రెస్ మీట్ సమావేశంలోని తిరుపతి దర్శనం చేసుకుని మాజీ ఎంపీ అయిన మన విజయసాయి రెడ్డి గారు ఇప్పుడే ఆయన ప్రెస్ మీట్ ప్రకారం విజయవాడలో ఈరోజు కొత్త పార్టీ కోసం తెలియజేస్తానని చెప్పడం మేము న్యూస్ విన్నాము. దీని మీద యువత అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు యువతరం ఎన్నో కొత్త పార్టీలు వస్తున్నాయి. ఇప్పుడు వస్తూ ఒక మాజీ ఎంపీగా ఇతను చాలా సర్వీస్ చేయడం కూడా చూసాము. కానీ ఇప్పుడు నూతనంగా మన కొత్త పార్టీ ఏర్పాటు చేసి ప్రజలకి ఎంత మంచి చేస్తారనేది కూడా మేము ఆశిస్తున్నాం. ఏ పార్టీ వచ్చినా ప్రజలకి, రైతులకి, ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కొత్త పార్టీలు చాలా ఎన్నో వచ్చాయి. ఇతను ఒక మాజీ ఎంపీగా చేయడం జరిగింది. అతనికి ఉన్న రాజకీయ అనుభవం కూడా ఉంది కాబట్టి అయ్యే అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. కొత్త పార్టీకి పాత నేతలు కావాలా, కొత్త యువత కావాలా? ఇప్పుడు కొత్త యువత బట్టే మన కొత్త ఇదిగా, పాత నాయకులు వస్తే మన పాత రాజకీయంగానే ఉంటుంది. కాబట్టి కొత్త యువతరాన్ని అది ఆదర్శించాలని మేము కోరుకుంటున్నాం. ఓటర్లు విజయసాయి రెడ్డి వైపు వస్తాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న యువతరాన్ని ఆయన ఆదరిస్తే, కొత్త రాజకీయం పెట్టారు కాబట్టి కొత్తగా యువతను ఆదరించి 10 మందికి నిజంగా ఆయన నమ్మకం కల్పిస్తే ఖచ్చితంగా కొట్టే అవకాశాలు ఉంటాయి. సార్ నమస్తే సార్. నా పేరు కొట్టేటి హనుమంతరావు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఫ్లోర్ లీడర్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. సార్, విజయసాయి రెడ్డి గారు రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేశారు, కొత్తగా పార్టీ పెట్టబోతున్నాను అని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి రాజకీయ పార్టీలు పెట్టే అధికారం ప్రతి వ్యక్తికి ఉంటుంది. విజయసాయి రెడ్డి మీద అనేకమైన చీటింగ్ కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అధికారం చేపట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలు, దోపిడీల్ని ప్రశ్నించలేని పరిస్థితి. ఇతను బయటికి రావడం గల కారణం ఏంటంటే ఇతను అవినీతి, అక్రమాలు. ఎందుకంటే ఆ రోజు నెంబర్ 2 పరిస్థితిలో ఉన్న వ్యక్తి
అనేకమైన అక్రమాలు పాల్పడితే వాళ్ళ పార్టీలోంచి ఇతన్ని బయటికి పంపించారని ఒక రూమర్ నడుస్తుంది. విజయసాయిరెడ్డి ఎవరి కోసం అండి పార్టీ పెడుతున్నాడు? ఈ సమాజాన్ని బాగు చేయాలని పార్టీ పెడుతున్నాడా, లేకపోతే ఈ సమాజంలో జరిగిన సంఘటనలపై చెప్తున్నాడు, లేకపోతే గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు, మన జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలు, దోపిడీలను బయట పెట్టడానికి ఏమన్నా ప్రశ్నిస్తానికి ఏమైనా పెడుతున్నాడా? వీటన్నిటి మీద ఎవరి కోసం రాజకీయ పార్టీ? ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో పరిపాలన సుస్థిరమైన పాలన సాగుతుంది. ఒక మంచి పాలన అందిస్తున్నారు. ఇవాళ రాష్ట్రం అంతా ప్రశాంతమైన వాతావరణం ఉంది. అటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డితో కొలీడయ్యి ఒక రాజకీయ పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలు బయట పెట్టలేని వాడు, ఆ దమ్ము లేనివాడు రాజకీయ పార్టీ పెట్టి ఎవరిని ఉద్ధరిస్తానికి? ఇవాళ రాజకీయ పార్టీ పెట్టేంత స్థాయి అయింది. ప్రజల్లో మద్దతు ఏ విధంగా ఉండబోతుంది అంటారు సార్? ఒకవేళ పార్టీ పెడితే కనుక ఏకీభవిస్తారంటారా? 100% ఏకీపించరండి. ఎందుకంటే నిస్వార్థ సేవతో చేసిన వ్యక్తులు ఏ రాజకీయ పార్టీ పెట్టినా ఆదరిస్తారు. రాష్ట్రంలోని వైసీపీ అధికారంలో రాష్ట్రాన్ని దోచుకునే వ్యక్తి పార్టీ పెడితే, ఒక దొంగల ముఠా పార్టీ పెడితే ఎవరు నచ్చుతారండి? ఎవ్వరూ నచ్చరు.